Welcome to Citylight E-News channel. Telugu Television, Digital Media Technicians and Workers Federation proudly announces the appointment of its new office bearers for the year 2024 to 2026. The oath ceremony held at Prasad Labs in Hyderabad marked the official induction of the newly elected members. The oath ceremony was chaired by Mr. Nagabala Suresh Kumar, the founder of TTT, DMT and WF. On this occasion, Mr. Koyalamudi Rakesh, the newly elected president of the federation, highlighted the achievements of the federation over the past 2 years, including the construction of a dedicated building for the federation, organizing multiple free medical camps and free groceries distribution. Mr. Rakesh also mentioned that the federation స్వయాన సంగీత దర్శకులే కాకుండా మంచి రచయిత, సాహిత్యంలో అధ్యవేశం చెయ్యి. ఆయన చాలా కోర్సులు అకౌంట్స్లోను LLB కూడా చేసి ఉన్నారు. జేవి రాఘవులు గారు, జికే వెంకటేష్ గారు, సాలూరు రాజేశ్వరరావు గారు ఇత్యాది గొప్ప గొప్ప సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముఖ్యంగా మా గురువుగారు నాగబాల సురేష్ కుమార్ గారు, నేను గ్రాఫిక్స్లోకి రావడానికి కారణం, టీవీ గ్రాఫిక్స్లోకి రావడానికి కారణం, సినిమాల్లోకి రావడానికి ఆయననే. నేను 96లో గ్రాఫిక్స్ వింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము కేవలం యాడ్స్ మాత్రం చేసేవాళ్ళం, కంపెనీ ప్రమోషన్స్ చేసేవాళ్ళం. అనిపించింది ఏంటంటే విజయ్ యాదవ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ చేసినప్పుడు మనం అందరం కూడా సపోర్ట్ చేసాం. అలాగే కెమెరామ్యాన్స్ అసోసియేషన్ 2 times ఫెడరేషన్ లీడ్ చేశారు. అప్పుడు కూడా అందరం టెక్నీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు అసలు మన పేరే మన దీంట్లో తెలుగు టీవీ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. అంటే ఖచ్చితంగా టెక్నీషియన్ అనేవాడు, వర్కర్ అనేవాడు ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉంటే ఏం పని చేయగలుగుతాం అనేది లాస్ట్ 2 yearsలో చూపించగలిగాం. నేను ఓపిక లేకపోయినా నా కాలు ఇరిగినా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే స్ఫూర్తి నింపే సమయం. మళ్ళీ ఈ ప్రమాణ స్వీకారం చేయాలంటే మళ్ళీ ఇంకొక 2 years అయితేనే మళ్ళీ ప్రమాణ స్వీకారం. యాక్చువల్గా ఇది బాధ్యత. నాకు ఏమొచ్చినా నేను ఫెడరేషన్లో ఇప్పుడున్న సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరికి కూడా నా యొక్క పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం అన్ని పోస్టులు యునానిమస్ చేయగలిగారు. వాళ్ళందరి సహకారంతోనే అయింది. అందరూ ఒకళ్ళు కాదు, అందరూ అన్ని యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు అందరూ సపోర్ట్ చేయడం మూలంగానే యునానిమస్గా చేసుకోగలిగాం. థ్యాంక్ యూ. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఇలా కుదుసంతో కలిసి అన్న తీసుకురావటము, ఫెడరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామి చేయటము, అలాగే సురేష్ కుమార్ గారు ఎంతో ప్రోత్సహించటము వలన మేము కూడా దీంట్లో ముఖ్య పాత్ర అని చెప్పం కానీ ఎంతో కొంత మేము కూడా వెనక ఉన్నాము, వెనుకున్నాము. అలాగే సంవత్సరాలు నేను వచ్చి 2వ సంవత్సరం అంటే ఫెడరేషన్లోకి వచ్చి 2వ ట్రిప్ జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు అందరికీ మంచిగా జరిగింది ప్రతి వేరు. అలాగే ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఏం కావాలనుకున్నామో ఆయన మనసులో ఉంది. అందుకే మళ్ళీ టీంని పెట్టారు, ధైర్యంగా గెలిపించారు. కనుక ఈయన చెప్పిన ప్రకారంగా అన్ని యూనియన్లకి ఇచ్చిన మాట ప్రకారంగా అంతా మంచిగా జరిగింది. ఎక్స్కర్షన్ లాగా ఒక స్కూల్ పిల్లలు అది ఎట్లంతా చాలా గమ్ముతుంది. ఎక్కడికి వెళ్ళినా భోజనం చేయడం, ఏం కావాలి అదేదో ఒక స్ట్రిక్ట్ కాకుండా మీకేం కావాలి, ఏం తింటారు, నాన్ వెజ్ అది ఇది లేదు, వెజ్ ఏదైనా కావచ్చు, ఐస్ క్రీమ్ తింటారు, జ్యూస్, అది ఎంతమంది చెప్తారు. పెట్టే గుణం కూడా ఉండాలి. చాలా మందికి ఉండొచ్చు కానీ పెట్టే గుణం కూడా ఉండాలి. సో అందుకని ఆయనకు లక్ష్మణులాగా బాగా సింక్ అయినటువంటి వారికి
ప్రెసిడెంట్ గారికి బాగా సింక్ అయినటువంటి, ఆ రాముడికి సింక్ అయినటువంటి లక్ష్మణుడు మన విజయ్ కుమార్. కోఆర్డినేషన్ లేకుంటే కరెక్ట్ అవ్వదు, నాన్ సింక్ అవుతుంది, కరెక్ట్ సింక్. వీళ్ళిద్దరికి హనుమంతుడు మా పెద్దోడు నరేంద్ర రెడ్డి అన్న. వీళ్ళు కాంబినేషన్లో నీట్గా ఫెడరేషన్ హయాంలో కూడా వీళ్ళు బిల్డింగ్ సంబంధించి దగ్గరుండి కష్టపడిన తత్వం ఇదంతా లైఫ్ భావితరాల కోసం వదిలేసిపోతే ఎక్కడ ఎట్లా చిందరబందరగా ఉంటుందన్న పరిస్థితులు తెలియదు కాబట్టి ఆ కష్టం ఆ రైతుకు తెలుస్తుంది. సో కావున రెండవసారి మరి వారు అధ్యక్షులుగా రాబోతున్నందుకు ఆ కార్యవర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు. ధన్యవాదాలు దేనికంటే మా మ్యూజిక్ సంఘం గతంలో ప్రెసిడెంట్గా నేను కార్యవర్గ సభ్యుడిగా పనిచేశా. ఇప్పుడు అదే మా మ్యూజిక్ సంఘంలో నుంచి మా ట్రెజరర్ గారిని కూడా కార్యవర్గంలో ఈ 2 సంవత్సరాలు తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. అధ్యక్షులు నాని గారికి, జనరల్ సెక్రటరీ విజయ్ గారికి, కోశాధికారికి మన నరేందర్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నాను. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కేవీఎల్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నది. మన మధ్య న్యాయమూర్తి మల్యాది గారికి వేదిక స్వాగతం పలుకుతున్నాను. ప్రారంభం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ యూనియన్ నుంచి ఖుద్దూస్ గారి పర్యవేక్షణలో స్వాగత గీతాన్ని ఆలపించవలసిందిగా. మొబైల్ అన్న మీరు సైడ్ నుంచి తీసుకోవాలి. మొబైల్ అన్న సరే నువ్వు పక్కరా ఇక్కడ ఎన్నికైన నాని గారికి, విజయ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి, మనకి ఎప్పుడూ కూడా కార్మికుల పక్షాన్ని నిలబడే మన లేబర్ కమిషనర్ గంగాధరరావు గారికి, అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోశాధికారి సురేష్ గారికి, మన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ అన్న గారికి, ఆర్టిస్ట్గా మనకి ఇప్పుడు కూడా సుపరిచితులు కౌశిక్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న అతిరథ మహారథులకు, ముందుగా మన ఈనాడు అంటే మనకు తెలిసే ప్రభాకర్ అన్నకి, ఆటా సత్యనారాయణ గారికి, విజయ్ గారికి, మా డాన్సర్స్ అసోసియేషన్ మిత్రులు సత్య గారికి, మా రమేష్ గారికి, మా సతీష్ అన్న గారికి, అందరికీ, ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ, మన టెలివిజన్ ఫిల్మ్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మేము కూడా ఒకటి అడిగాం ఫెడరేషన్ తరఫున, అసలు ఇండస్ట్రీకి ఒక భవన్ అనేది లేదండి. మనం ఎంతో ఈరోజు ఒక ప్రపంచ ఖ్యాతికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తెలుగు టెలివిజన్ కానీ వెళ్ళిందంటే ఈరోజు చాలా మనం కర్ణాంతరాలు దాటి వెళ్తున్నాము. కానీ ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మాకు ఒక ఇండస్ట్రీ భవన్ అనేది కావాలి అంటే ఆయన వెంటనే ఎక్కడ ల్యాండ్ ఉంది, ఏంటుంది, ఫిల్మ్ నగర్లో ఉందా, ఎక్కడుంది, పద్మలయ ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి మన ఒక మీడియా వ్యవస్థని మన ఘనంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామని కోరుతూ వారికి మరొకసారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 16.5 కోట్ల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్న, అలహాబాద్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, అమలాపురంలో ఉన్న, ఆసిఫాబాద్లో ఉన్న, ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏం కావాలంటే అది పొద్దుటి నుంచి
మార్నింగ్ 3:30కి లేస్తే ఎస్వీబీసీలోనో భక్తి టీవీలోనో భక్తి కాంటెంట్ వస్తుంది. రాత్రి వచ్చే వరకు 12:30 వరకు మనకు కాంటెంట్ అందిస్తూనే ఉన్నాం. ఈ అందించినందుకు మా ప్రొడ్యూసర్స్ సోదరులు, మా ప్రొడక్షన్ హౌజులు అందరూ వర్కర్స్ బుర్రలు పనిచేస్తూనే ఉన్నాయి. అంటే ఎన్నిసార్లు కాంటెంట్ని రివైజ్ చేస్తే మళ్ళీ రాసి రైటర్స్ డైరెక్టర్స్ కష్టపడతా ఉన్నాం. మనం చాలా హద్దుగుంది ఆకాశానికి, కానీ మన ఆలోచనలకి మన పనికి హద్దు లేకుండా పనిచేస్తూ ఉన్నాం. దీన్ని మనం సంఘటిత శక్తిగా మనం ఇవాళ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలి. కరోనా టైంలో అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు కూడా ఆగిపోయిన టైంలో మనం వాళ్ళకి 24 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం, న్యూస్ కాంటెంట్ ఇచ్చినాం, సునామీ టైంలో కూడా ఇచ్చినాం. దిస్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ. కార్మిక సోదరులు, నిర్మాతల మిత్రులు అందరికీ శుభాభినందనలు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఫెడరేషన్ కార్యవర్గానికి నా మనస్సు మానిలి అభినందనలు. సమర్థులు అయిన వారిని విజయం వరిస్తుందని పెద్దలు చెప్తుంటారు. మనం చేసే పనిలో కృషి, పట్టుదల, నిబద్ధత, నియమబద్ధత, నియమశీలత, నిజాయితీ ఉంటే సమాజం హర్షిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి గర్విస్తారు. విజయం మన కాళ్ళ దగ్గరకు నడిచొస్తుంది అనడానికి ఇవాల్టి ఈ ఫెడరేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవడమే నిదర్శనం. థ్యాంక్ యూ ప్రసాదరావు గారు. దానికోసం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మొన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఒక ఫంక్షన్లో కలవడం, సుమారుగా 20 నిమిషాల సేపు మన మధ్య ఒక గొప్ప ఆఫీసర్ కంటే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి ఐఎమ్ రియల్లీ హానర్డ్ టు బీ హియర్. అలానే ఫస్ట్ టైం ఏకగ్రీవంగా యునానిమస్గా ఈ ఫెడరేషన్లో ఈ ఆఫీస్ బేరర్స్ అందరూ యునానిమస్గా ఎలక్ట్ అయినందుకు వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం. అట్లానే మరి ఈరోజు ఈ ఫంక్షన్కి కానీ జనరల్గా నన్ను ప్రతి ఈ మెయిన్లీ టీవీ ఫెడరేషన్ కానీ మూవీ ఫెడరేషన్స్లో కానీ నన్ను పిలవడానికి జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి కానీ ఈ వర్కర్స్ కానీ డెఫినెట్గా డైరెక్ట్ రిలేషన్ ఉంది మాకు, మా డిపార్ట్మెంట్కి. ఎందుకంటే అంత వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యాక్ట్ కానీ దాంట్లో మేము ఈ శ్రమ్ ద్వారా కొంతమంది కార్మికులను ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. డిమాండ్ ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ రావడం జరిగింది. మేము మొబైల్ టీమ్స్ పెట్టి అందరినీ వీలైనంత వరకు అందరినీ కవర్ 100% కవర్ చేయాలని మా ఉద్దేశం. బట్ ఇందాక మీరు చెప్పింది 3500 మెంబర్స్ని మనం కవర్ చేశామని చెప్పారు. బట్ మిగతా ఎంతమంది ఉన్నారో అందరూ ఈ శ్రమ్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక 2 lakh రూపీస్ మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇమీడియట్ అప్లికబిలిటీ ఉంటుంది. అట్లానే 1 lakh రూపీ డిసేబిలిటీ బెనిఫిట్ ఉంటుంది. అదే కాకుండా ఫ్యూచర్లో ఇంకా బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మా తరఫు నుంచి ఒకవేళ మొబైల్ టీమ్స్ని పెట్టి మీ వర్క్ ప్లేస్లో వచ్చి రిజిస్టర్ చేయడానికి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కడన్నా క్యాంప్ పెట్టాలి అంటే కూడా మా సైడ్ నుంచి నేను టీం పెట్టడానికి రెడీ ఉన్నాను. అలానే మరి ప్రసాదరావు గారు ఇందాక చెప్పినట్టు చాలా వరకు 4-5 years నుంచి మాకు బయోలేటరల్గానే మా యూనియన్స్ నుంచి ఫెడరేషన్స్ నుంచి మేము బయోలేటరల్గా నెగోషియేట్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏం లేవంటున్నారు. రియల్లీ దట్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియల్ సిచ్యువేషన్ సార్. ఎందుకంటే చాలా వరకు మా దగ్గరికి వచ్చేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కింద మేనేజ్మెంట్స్, వర్కర్స్ వీళ్ళ డిమాండ్స్ తీర్చట్లేదనో లేదంటే వీళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదని ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్ ఉండదు. ఎప్పుడో దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్. సో దానివల్ల ఇండస్ట్రియల్ పీస్ దెబ్బతింటుంది, దానివల్ల ప్రొడక్షన్ ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. సో ఓవరాల్గా ఇండస్ట్రీ నష్టపోతుంది. సో ఆ సిచ్యువేషన్ మీ టీవీ ఇండస్ట్రీలో లేదు అనేది రియల్లీ వండర్ఫుల్ అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ది ఇండస్ట్రీ. అండ్ ఈ టీవీ ఇండస్ట్రీ రియల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. రియల్గా మీరందరూ ఎంటర్టైన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవరీ హౌస్కి మీరు రీచ్ అవుతారు. సో మీ వ్యూవర్షిప్పే అందరికంటే ఎక్కువ. సో రియల్లీ అదొక రియల్లీ ప్రౌడ్ ప్రొఫెషన్ అని నేను భావిస్తున్నాను.
అండ్ మా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా 100% మీకు ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చని, మాకు రిలేటెడ్ నా పరిధిలో ఉన్నంత వరకు, డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నంత వరకు ఎలాంటి ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మేము రిజాల్వ్ చేస్తామని తెలుపుతూ, ప్లస్ ఈ మధ్యన కొన్ని చేంజెస్ కూడా వచ్చినాయి లాలో. మెయిన్లీ చైల్డ్ లేబర్ యాక్ట్లో పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులు నటించాలంటే కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. సో ఆ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను మీ నాగబాల సురేష్ గారికి నేను అని అండ్ ఫెడరేషన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది పెడితే మెయిన్లీ ప్రొడ్యూసర్స్కి సంబంధించింది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని తీసుకోవాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంతకు ముందులాగా జనరల్గా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆర్టిస్ట్గా చేయడానికి ఇప్పుడు లేదు, కొన్ని రెగ్యులేషన్స్ వచ్చినాయి. సో అవన్నీ మేము మీకు అవేర్ చేయడానికి, అండ్ అట్లా కాకుండా ఇంకా లేబర్ లాస్ మీద కూడా అవేర్నెస్ మీ అందరికీ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. సో ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు పిలిస్తే మా నుంచి కూడా కొంతమందిని పెట్టి మీకు లేబర్ లాస్ మీద అవేర్నెస్ చేయడానికి రెడీగా ఉన్నామని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము మా కొత్త నాయకత్వ అతిథులందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ, ముందర ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇందాక నుంచి సురేష్ గారు చెప్పినట్టుగా లాస్ట్ ఒక 15-20 years నుంచి 25 years నుంచి నేను కూడా ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ వచ్చాం. లాస్ట్ ఒక 10-15 years క్రితం సురేష్ గారితో ఎన్నో రకాల ఫైట్స్ చేసాం. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం అండ్ టీవీ అని ఉండేది. దాని తర్వాత సురేష్ గారు పట్టుదల మీద కొన్ని ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసి చేయటంతో కొంచెం ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కొంచెం నిప్పు అనిపించి ఆయన మీదకి ఫైట్ చేయడం జరిగింది. మీకు గుర్తుందో లేదా సార్, కళ్యాణ్ నగర్లో మధుర నగర్లో వెంకటేశ్వరరావు మేమందరం వచ్చి మీ మీద అటాక్ కూడా వచ్చాం యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఆ రోజు మా పెయిన్ అది. బట్ తర్వాత ఆయన ఒక కృషి, ఆయన ఒక పట్టుదల, ఆయన చెప్పిన విధానం అప్పుడంతా రియలైజ్ అయ్యి మేము కూడా మాకు ఉండే అప్పుడు అసోసియేషన్ మెంబర్స్ అందరితో మీటింగ్ పెట్టి ఇంత బర్డెన్ ఉంది కాబట్టి మనం ఫిలిం ఇండస్ట్రీలోనే మన టెక్నీషియన్స్ లేరు. ఎందుకంటే అప్పుడప్పుడే చెన్నై నుంచి మనం కొత్తగా ఇక్కడ మేము కూడా నేర్చుకొని అప్పుడే సెటిల్ అవుతున్న పరిస్థితుల్లో అప్పుడు టీవీ ఇండస్ట్రీ కూడా మనతో పాటు ఉంటుంది కదా, మనవాళ్ళే కదా అనే ఉద్దేశంలో సురేష్ గారు చెప్పిన విధానానికి మాకు కూడా కరెక్ట్ అనిపించి ఆ రోజు ఈ జర్నీ స్టార్ట్ అవటం. ఈరోజు ఇప్పుడు చెప్పిన విధంగా సురేష్ గారు చెప్తున్న దాని నుంచి లెక్కలు నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు కానీ, బట్ ఇక్కడ 23 యూనియన్లలో 8,000 మంది సరే 8,000 మంది సరే ఈరోజు ఉన్నారని తెలిసింది. 23 యూనియన్లు సభ్యులుగా ఉన్నారు. చాలా గ్రేట్ సురేష్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ కృషి ఎంత ఉందో తెలుస్తుంది. అట్లాగే ప్రతి కార్యవర్గం, ప్రతి అసోసియేషన్ కార్యవర్గం ఎంత కృషి చేసి ఉంటారు దీన్ని బట్టి అర్థమవుతుంది. అందరం కుటుంబం. ఇందాక అంటున్నారు సార్, ఫెడరేషన్లో 23 యూనియన్స్ అసోసియేషన్స్ ఉన్నాయని. 2024లో 24 అసోసియేషన్గా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిన్న స్వార్థం ఏంటంటే 19 చిన్నగా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. 1990లో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. కిట్టిగాడిన ఒక దూరదర్శన్ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా. అక్కడి నుంచి ఇన్నేళ్ల నా ప్రయాణంలో నన్ను ప్రేక్షకులు ఆదరించి అభిమానించి 34 ఏళ్ల కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటపోట్లు మధ్యలో 2013లో డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని మనం చేసిన ఆ ఫైట్, అందులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు కృతజ్ఞత చెప్పే సందర్భం దొరకలేదు. ఈ సందర్భంగా మా ప్రసాద్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అప్పుడు మా వెనకాల ఉండి మాకు వెన్ను దన్నుగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. అంటే మేము చేసిన పని కరెక్ట్ కానీ అప్రోచ్ తప్పు, ఆ విషయం వెళ్ళాక కానీ మాకు అర్థం కాలే. సో అప్పుడు మాకు వెన్ను దన్నుగా ఉండి అన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మన మిగతా అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ఒక కుటుంబంలో మా వెనకాల ఉంచున్నారు. చాలా సంతోషం, అది జీవితంలో మర్చిపోలేను. ఈరోజు ముఖ్యంగా నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే, తమ్ముడు నాని నాకు ఫోన్ చేసి తప్పకుండా రావాలంటే నేను ఇవాళ యాక్చువల్గా నాకు షూటింగ్ ఉన్నా కూడా తొందరగా ఫినిష్ చేసుకొచ్చాను. ఎందుకంటే చెప్పాలి, 10 మందికి తెలియాలి. ఇవాళండి ఈ ఫెడరేషన్లో 23 క్రాఫ్ట్స్ అసోసియేషన్స్ కలగలిపి ఉండి ఇవాళ మనం ఇంత ఫైట్ చేస్తున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక
దౌర్భాగ్యం. ఎందుకంటే మనల్ని మనం పెంచుకోవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఇవాళ కళాకారులన్నీ మీరు నమ్మరు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో దాదాపుగా 900 పైచిలకు మెంబర్స్ ఉన్నాం మేము. అందులో మీరు నమ్మరు 160 నుంచి 170 మంది పనిచేస్తున్నాం. కార్డ్స్ ఉన్న వాళ్ళు 120, మిగతా వాళ్ళందరూ నాన్ తెలుగు యాక్టర్స్ పనిచేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎన్నో ఫైట్లు అవుతున్నాయి. కానీ నా పర్సనల్ కోరిక ఏంటంటే ఇవాళ ఫెడరేషన్ చేసినా మనం చేసినా ఎవరు చేసినా అందరం కష్టపడేది అందరం బాగుండాలని. సో నా ఆకాంక్ష ఏంటంటే ఫ్యూచర్లో డెఫినెట్గా మనం ఛానల్స్తో మాట్లాడి ఎలాగైతే తెలుగు కళాకారులకు అవకాశాలు రావట్లేదో ఆ రేషియోని 70-30 చేయగలిగితే మనం గెలిచేసామండి. అంటే ఇవాళ అంటే అన్న ప్రసాద్ అన్న ఇక్కడే ఉన్నారు మనతో, చాలా మంది ప్రొడ్యూసర్లు ప్రేమ్ యాటా అన్న అందరు ఇక్కడే ఉన్నారు. సో అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే మన వాళ్ళందరికీ మన వాళ్ళనే పెట్టుకోవాలని అన్ని రకాలుగా మనకు వెసులుబాటు. అంటే ఫ్లైట్ మనకి ఫేర్స్ తగ్గుతాయి, హోటల్ కన్వీనియన్స్ తగ్గుతుంది, ట్రావెల్ అన్నీ తగ్గుతాయి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగేతర కళాకారులకు వెళ్లాల్సి వస్తుంది. అది ఒకప్పుడు ఒక చిన్న హీరోతో స్టార్ట్ అయింది. అది వాళ్ళ తండ్రికి, తల్లికి, తమ్ముడికి, బావమరిదికి, చెల్లికి, మరిది అందరూ అక్కడి నుంచే వచ్చేస్తున్నారు. సో అది రెస్ట్రిక్ట్ అవ్వాలంటే మనం కలిసికట్టుగా కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధిస్తాం. మెంబర్ కృష్ణశేషి గారు, వెంకట, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. వేదికలు కొత్త కాదు, కానీ ఈ వేదిక మీద మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళ హృదయంలో అభిమానం, ప్రేమ, అనురాగం సమస్త లోకా సుఖినో భవంతు అన్నట్టుగా అనిపించింది. మరి ముఖ్యంగా ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నికవటం, అది దానికి కారణం నాకు తెలిసినంత వరకు, నాకు ఆలోచిస్తే అది నాగబాల సురేష్ గారే అనుకుంటున్నాను. తెల్లగా మంచి హీరోగా ఉండటమే కాకుండా హృదయంలో కూడా హీరోయిజం ఉంది. జీతం కన్నా పై గీతం ఎక్కువని అనుకునే ఈ రోజుల్లో జీవితం కన్నా తమ యొక్క అమూల్యమైనటువంటి నాకేంటి లాభం అనేది కాకుండా ఆయన గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఫైట్లు ఆయన అన్నీ చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇవన్నీ విన్నప్పుడు ముందుగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. వీళ్ళు చేసిన అనేకమైన హృదయపూర్వక చర్యలు, ఈ విధంగా ఎన్నికవడం అనే దాన్ని అభినందిస్తూ, నాకు నేను దేంట్లో కూడా ఎందుకు మెంబర్ కాలేకపోయాను, నేనేమన్నా నాకు మెంబర్షిప్ ఇస్తే చేరుతామని చెప్పి అనుకున్నాను. అదే అయితే ఒక 2 సమస్యలు. 39 ఏళ్ల క్రితం నేను సినిమాలో యాక్ట్ చేశాను, కానీ టీవీలో యాక్ట్ చేయలేదు అని బాధపడుతున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, టీవీలో నేను యాక్ట్ చేయకపోవడం, 40-45 వీడియోస్ ఉన్నాయి నాయి, కాబట్టి టీవీలో యాక్ట్ చేశాను కానీ ఆర్టిస్ట్తో కలిసి యాక్ట్ చేయలేదు. మేకప్ వేసుకొని, మేకప్ అయితే మాట్లాడేదానికి చేస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కనుక అనుమతిస్తే నేను చూడాలి. నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి పర్మిషన్ ఉంటుందో లేదో, ఉంటే కానీ ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో జాయిన్ అవుతాను. దాని మెంబర్షిప్ ఎంత అయితే దానికి ఇంకొక 1000-110 ఎక్స్ట్రా నా దగ్గర వసూలు చేయండి. డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఈరోజు నాకు బాగా సుపరిచితులైన డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, రిటైర్డ్ జడ్జి శ్రీ మహానాథుడు గారు, అదే శ్రీ అనిల్ గారు, శ్రీ గంగాధర్ గారు, శ్రీ ప్రసాద్ గారు, శ్రీ మన కౌశిక్ గారు, ముఖ్యంగా మన తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ గారు, అలాగే మన జనరల్ సెక్రటరీ విజయ్ గారు, అలాగే మన ట్రెజరర్ శ్రీ నరేందర్ రెడ్డి గారు, మీ వేదిక పెద్దలందరికీ, అలాగే ఈ సభకి సమావేశానికి వచ్చిన ఆల్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్, పిఎస్టీస్ పేరున అందరికీ, అలాగే వచ్చి మిగతా లేడీస్ అండ్ జెంట్మెన్ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా శుభాశీస్సులు, నా నమస్కారాలు. ఫర్ తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ ఫర్ a period of 2 years 2024 to 2026, ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ శ్రీ కె రాకేష్ నాని గారు, జనరల్ సెక్రటరీ కె నరేందర్ రెడ్డి గారు, శ్రీ రమేష్ గారు.
మీ పదవి పేరు మాత్రం వచ్చినప్పుడు టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కి 2 సంవత్సరాలకు గాను జరిగిన ఎన్నికలలో మీరు ఎన్నికైన పదవికి ఆ పేరు చెప్పుకోండి. ఎన్నికైన నేను నా బాధ్యతలను శ్రేయస్సు కోసం ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని అనుక్షణం పాటుపడతా. కార్మికుల ఐక్యత. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, మన కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున పాదాభివందనం. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ డిజిటల్ మీడియా వర్కర్స్ ఫెడరేషన్ రెండవసారి మా కార్యవర్గం మళ్ళీ యునానిమస్గా నామినేషన్ అయ్యిందని చాలా ఈజీగా అందరూ అనుకున్నా కూడా మాకు చాలా బాధ్యత పెరిగింది అని చెప్పి 2 రోజుల నుంచి చాలా ఆలోచనలో పడ్డాం. డెఫినెట్గా ఇంతకుముందు 2 yearsలో ఏదైతే చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ కార్యక్రమాలన్నీ 100% ఫుల్ఫిల్ చేసాము. అవన్నీ చూశారు కాబట్టి మళ్ళీ రెండోసారి మాకు అవకాశం ఇచ్చారు. కంపల్సరీ ఈ 2 సంవత్సరాలు కూడా మేము ఏదైతే మన కార్మికులందరిలో 2 ఆశలు, 1 టీవీ భవన్, 2 టీవీ నగర్, ఈ 2 సాధించడం కోసం అనిల్ కుమార్ గారు ఇందాక చాలా చక్కటి మాటలు చెప్పారు. ఫిలిం టెలివిజన్తో కలిసి ఏది సాధించుకోవడానికైనా, ఎక్కడికి రావడానికైనా మీరు ఎప్పుడు పిలిచినా, ఎలా కలిసి ఎలా మాట్లాడుకున్నా, దేనికైనా మేము రెడీగా ఉన్నాం. మీరు ఎనీ టైం ఎప్పుడు నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా మీరు రమ్మంటే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని చక్కటి స్నేహభావంతో ఇక నుంచి వెళ్దాం. అనిల్ గారు మీరున్నప్పటి నుంచి కూడా మనం చక్కగా చాలా స్నేహభావంతో కలిసి కొనసాగుతాము. అలాగే ఇక నుంచి మీతోటి ఇంకా ఎక్కువగా కలిసిమెలిసి తిరగాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని మాకు స్పెషల్ గెస్టులుగా తీసుకోవడం జరిగింది, మిమ్మల్ని ముగ్గురిని. ఎందుకంటే అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం. కాబట్టి కలిసి ఉంటే ఏం సాధించగలం అనేది 2 సంవత్సరాల్లో చూపించాం. ఇక నుంచి మీతో కలిస్తే డెఫినెట్గా మేము చాలా ఈజీగా ఆ 2 పనులు సాధించేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. మీ అన్నదమ్మలు, మీ సహాయ సహకారాలు అన్నీ మాకు లభిస్తాయని కోరుకుంటూ, టైం చాలా లేట్ అయింది కాబట్టి కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ మేము ఆల్రెడీ ప్యానల్ రెడీ చేసినప్పుడే ఒకటే విషయం చెప్పాం. మనం పోస్టుల కోసం రావట్లేదు, పనిచేయడం కోసం వస్తున్నాం. అలాంటి వాళ్ళే నిలబడండి, అలాంటి వాళ్ళే ఉండండి, లేకపోతే రావద్దు, ఏమీ మొహమాటం లేదు, పని చేసేవాడే ఉండాలి అని చెప్పి అందరినీ తీసుకోవటం జరిగింది. మేము టైం స్పెండ్ చేయలేము, మా వల్ల కాదు అంటే ఎంత పెద్ద వ్యక్తులైనా ఎవరినైనా సరే పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం చాలా సాధించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, చాలా ముందుకెళ్ళి. కాబట్టి అవన్నీ సాధించుకోవాలంటే పనిచేసే సభ్యులు, పనిచేసే లీడర్స్ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మా ప్యానెల్లో అందరూ బ్రహ్మాండంగా పనిచేసే నాయకులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. జరిగిన 2 సంవత్సరాల్లో మనం ఇంత స్ట్రాంగ్ అవడానికి కానీ, ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి కానీ కారణమైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులందరికీ, అందులో మరి ముఖ్యంగా ప్రసాదరావు గారికి వాళ్ళ సహాయ సహకారాలు ఎంత ఉన్నాయంటే, అంటే మనం అంతకుముందు గొడవలని అంటే వాళ్ళని అర్థం చేసుకోలేక, వాళ్ళతో సరిగా మాట్లాడుకోలేక, ఏదో మనం కూర్చొని మనం ఏదో అనుకుని, మీరు కూడా మా సమస్యలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఉంటే అర్థం చేసుకుని నరేందర్ రెడ్డి గారు శాలువాను బహుకరిస్తున్నారు. ఫౌండర్ ప్రెసిడెంట్ నాగపాల సురేష్ కుమార్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ నాని గారు, విజయ్ గారు, నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా చిరు జ్ఞాపిక
మన పిఎస్టీలు అలాగే నాగబాల సురేష్ కుమార్ గారి చేతుల మీదుగా కార్మికుల పక్షపాతి, ఆయన నిర్మాత అయినప్పటికీ ఆయన I want it. 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 I want it.
want it. I want it. ఆ మేనిఫెస్టో మొత్తం పూర్తిగా 100% పూర్తి చేసి 2 years తర్వాత మళ్ళీ మొన్న 31st జరిగిన ఎలక్షన్లో ఇనానమస్గా మేము మళ్ళీ సేమ్ టీము రావటం జరిగింది. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఒకటే చిన్న చిన్న కోరికలు, మా టీవీ కోరికలు. ఒక టీవీ భవన్, టీవీ నగర్ కోసం ఇది గత 10 సంవత్సరాలుగా దీనికోసం పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కనీసం వీళ్ళన్నా మా బాధను అర్థం చేసుకుని టీవీ నగర్, టీవీ భవన్ ఈ రెండు ఇస్తే ఈ గవర్నమెంట్ని టీవీ ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుండెల్లో పెట్టుకుని గుర్తుపెట్టుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. తెలుగు టీవీ ఫెడరేషన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మీడియా సహోదరులందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మా కార్యవర్గం వచ్చి ఇది 2వ సారి. మేము గతంలో మా ఫెడరేషన్ టీవీ కార్మికులు, సినిమా కార్మికులు వేరు, టీవీ సపరేట్గా ఉన్నారు. 6,000 మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం మాకు అందట్లేదు. కాబట్టి ముందు మా టీవీ ఇండస్ట్రీని గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేయటం, హెల్త్ క్యాంపులు పెట్టడం, అలాగే మా సభ్యులందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈశ్రమ్ కార్డ్స్ ఒక 4,000 మందికి ఇప్పించడం, అలాగే మాకంటూ ఒక అడ్రస్, ఒక ఐడెంటిఫై ఉండాలని చెప్పేసి ఒక ఫెడరేషన్ భవన్ను కూడా నిర్మించుకోవడం జరిగింది గత 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా ఎన్నికయ్యాం, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం మా టీం మొత్తం. ఈ 2 సంవత్సరాలు మా 6,000 మంది సభ్యులకి నిజంగా చివరి సభ్యుడి వరకు కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అన్లిమిటెడ్గా వాళ్ళ ఆరోగ్యంలో, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సభ్యులు ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండేలాగా ఉండాలనేసి ఈసారి మేము గట్టిగా దీక్ష తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే వాళ్ళకి ఎవరైనా మా అదృష్టశాత్తు మా సభ్యులు ఎవరైనా సరే ఎక్స్పైర్ అయినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఒక 3 లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చేలా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ రఘు కుంచే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. దిస్ ఇస్ అమర్దీప్ చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. వాచ్. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి City Lights. Thank you. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights e-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. I am Sandhi Meghna. Please subscribe to City Light e-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights e-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light e-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్.
నేను మీ విశ్వ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Geeta Bhagat. Please subscribe City Light